నమస్తే అన్న. నమస్తే అమ్మ. దీక్షా దివాస్ గురించి ఏం చెప్తారు? దీక్షా దివాసు ఈరోజు రాష్ట్రమంతా ఒక పండుగ దివాస్ ఇది. దీక్షా దివాసు పండుగ దివాస్ ఇది. 2009 నవంబర్ 29 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమం కోసం బయలుదేరినప్పుడు దీక్షా దివాస్ చేద్దామని బయలుదేరినప్పుడు ఎంతో మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ ఒత్తులని అధిగమించి జైల్లో పెట్టి దీక్షా దివాస్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులకు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమం రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణం, పండుగ దీక్ష ఇది. దీక్షా దివస్ పండుగ దివాస్ దీక్ష అలాంటి కార్యక్రమం ఇది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలంతా సుఖ సంతోషాలతో వ్యాపారంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందిరు. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్ పాలనలోనే శూన్యమైపోయింది. మళ్ళీ దీక్షా దివస్తో ఈ పండుగ దివాస్తో మళ్ళీ కొత్తదనం రావాలి, కొత్త ఉత్తేజం రావాలి. మళ్ళీ రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఈ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సంపన్న వర్గాల ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. మనం చూసుకున్నట్లయితే నిన్న మోదీ గారు ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విసిగిపోయినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు అది అని చెప్పేసి నిన్న ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి అనడం జరిగింది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? లేదమ్మా, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ మా కేసీఆర్ గారు 110 సీట్లు కొట్టుకొస్తారు. 100కు 110 సీట్లు. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, వివిధ రాజకీయ పార్టీలు ఏమున్నా సరే ఒంటి చేయితోటి తెలంగాణ రాష్ట్రం అంతా 110 సీట్లు క్లీన్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసి ముందుకు పోయినా కూడా మళ్ళీ ప్రజలందరూ పట్టం కట్టడానికి కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు గ్రామాలలో రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ సఫర్ అవుతారమ్మా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మళ్ళీ కేసీఆర్కి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నాం. కానీ రైతులు సఫర్ అవుతలేరు అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకు అని అంటే మేము ఆల్రెడీ 40,000 కోట్లు రుణమాఫీ చేసినాము, కావాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మళ్ళీ మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? పాజిటివ్ ఎవరైనా ఒప్పుకుంటారా తల్లి? మంచి అనేది చెప్పడానికి ఎవరైనా ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. చెడు ఎంత చెడు చెప్తేనే అంత ఫోకస్ అవుతాం కదా. సొసైటీలో చెడుకు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అన్ని ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కదన్న. మరి అదే అందుకని అన్ని ఇచ్చిన ఈ 1 ఇయర్ పాలనలో శూన్యం అయిపోయిందమ్మా. రాబోయే 4 సంవత్సరాల పాలన మంచిగా చేసి ఇంతకంటే ఎక్కువ విజయోత్సవాలు చేసుకోమని సంతోషపడతాం. ఇంతకంటే ఎక్కువ డబుల్ విజయాలు, మంచి కార్యక్రమాలు చేయమని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిన పరిపాలన కంటే ఈ 4 సంవత్సరాల్లో ఇంకా అద్భుతాలు చేసి విజయోత్సవాలు చేసుకోమని. ఓకేనా? అప్పటిదాకా మేము టైం ఇస్తున్నాం, మేము కూడా రెస్ట్ తీసుకుంటాం, మాకు కూడా టైం వస్తుంది. మళ్ళీ ప్రజలందరూ కేసీఆర్కి పట్టం కట్టడానికి కూడా ఒకవేళ పొరపాటు ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా డిస్పాట్ అయితే మళ్ళీ ప్రజలంతా ఈ కేసీఆర్ గారికి పట్టం కట్టడానికి ఎదురు చూస్తున్నాం. ఎట్లుందన్న తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో కాంగ్రెస్ పాలన అయితే 1 ఇయర్ పాలన ఏం ప్రజలో జరిగింది శూన్యము. తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ సాధించిన కొత్త రాష్ట్రం అని చెప్పేసి ప్రపంచంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి స్థానాన్ని ఈరోజు ప్రపంచంలో కాదు కదా, కనీసానికి జిల్లాలలో కూడా ఏం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీలు మొత్తం కూడా రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ ఇచ్చిన హామీలు కూడా ఏది నెరవేర్చలేదు. వాళ్ళు ఈరోజు సంబరాలు చేసుకుంటా అని చెప్పేసి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు సంబరాలు చేసుకుంటా అని చెప్పేసి ఏదో చేస్తున్నారో దానికి ఏ రకంగా వాళ్ళు సంబరాలు చేసుకోవాలంటే మహిళలకు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇచ్చారని చెప్పేసి సంబరాలు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా మహిళలకు 2,500 పెన్షన్ ఇచ్చిందని చెప్పేసి సంబరాలు చేసుకోవాలి. రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసిన సంబరాలు చేసుకోవాలన్నా ఏ రకంగా చేసుకుంటారో వాళ్ళు చేసుకోవడానికైనా కొంచెం వాళ్ళకు అర్హత లేదని చెప్పేసి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. సో అన్న, ఎందుకు అనంటే ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాం, లగచర్ల ఇన్సిడెంట్ కూడా చూసినాము, నిర్మల్ ఇన్సిడెంట్ కూడా చూసినాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అనుకుంటా ఉన్నాం మేము ఈరోజు. తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు గత 10 సంవత్సరాల పాలన ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇష్యూస్ ఏం జరగలేదు. ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినట్టుంటే వాటిని ఏమంటే సరిదిద్దుకునేది. కానీ ఈరోజు వచ్చేసి ఒక కలెక్టర్ మీద దాడి జరిగిందంటే కూడా కనీసానికి ప్రభుత్వం ఏమాత్రం లా అండ్ ఆర్డర్ ఉందో అర్థం చేసుకోవాలని కోరుతుంది. కానీ
ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే లగచర్లో ఇన్సిడెంట్ డైరెక్ట్ కలెక్టర్ వచ్చి నా మీద ఎలాంటి దాడి జరగలేదని చెప్పిన తర్వాత కూడా అక్కడ చాలామంది ఇంట్లలో చొరబడి నైట్ మిస్బిహేవ్ చేసి మహిళలతోటి వాళ్ళని అరెస్ట్ చేయడి ఇవన్నీ చూసినాము. ఇవన్నీ చూస్తుంటే మీరు ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనుకుంటున్నారు లేకపోతే సక్సెస్ గవర్నమెంట్ అనుకుంటున్నారు? అసలు మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ 100% ఫెయిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 119 సీట్లలో 110 సీట్లు ఈజీగా ఒంటి చుట్టూ బీఆర్ఎస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ కేసీఆర్ వస్తాడు, గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు మళ్ళీ స్వచ్ఛంగా పరిపాలిస్తారు రామరాజ్యం. అక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అన్యాయాలు ఇవన్నీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతోని కూడా ప్రజలు విసిగిపోయినారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్తో విసిగిపోయినారు. నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది అని చెప్పేసి మోదీ అనడం జరిగింది. మరి లేదమ్మా, తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ బీడుపడ్డ తెలంగాణని ఈరోజు పచ్చని పొలాలతోటి పాడి పంటలతోటి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ అందరూ కూడా సస్యశ్యామలంగా నడిపించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదో మొన్న తెలిసి తెలవక కొంతమంది చేసినటువంటి పొరపాట్ల వల్ల గవర్నమెంట్ పోయింది, అది వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటున్నాము. కానీ నెక్స్ట్ మాత్రము మేము చేతులు కాలి అని చెప్పేసి నెక్స్ట్ ప్రజలు ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఏ సెంటర్లో పోయినా టీ స్టాల్లో కానీ ఎక్కడ పోయినా కూడా బస్సులు బస్ స్టేషన్ కానీ ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఏమనుకుంటారంటే మేము మా ఇంటికి పెద్ద కొడుకుని పోగొట్టుకున్నాము, మా రాష్ట్రం మేము సాధించుకున్న రాష్ట్రాన్ని మేము అనవసరంగా వేరే వాళ్ళ చేతిలో పెట్టినాము కాబట్టి ఇప్పుడు మేము తప్పు తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ మాకు నీళ్ళు వస్తుంది, నిధులు వస్తుంది, కరెంట్ వస్తుంది, అవన్నీ పంటలకు అన్నీ వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.